నావని నడుపుతూ ఉంటే జరగబోయేది తెలుస్తూ ఉంది. ఒక మహానుభావుడు ఆవిర్భవిస్తున్నాడని తెలుస్తుంది ఆయనకి. ఇంకొక మహానుభావుడు పుట్టబోయేటువంటి సమయం ఆసన్నమవుతా ఉంది అని తెలుసుకోవడం వల్లనే అప్పుడు ఆ మత్స్యకన్యని ఏమైనా ఎట్లా ఉంది మత్స్యకన్య, మత్స్యగంధి వాసన కూడా చేపల వాసనే. అటువంటి ఆవిడ్ని తాను ఇష్టపడి ఆవిడని మెప్పించి ఒక్కసారి పగలగా ఉండేటువంటి దానికంతా కూడా మేఘాలు దట్టంగా వ్యాపించేటట్టు చేసి అదంతా చీకటిమయం చేసి ఆ సమయంలో ఆమెతో ఏకమై వ్యాసుని యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి వాడు పరాశర మహర్షి. త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని సూచిస్తూ ఉన్నాడు. వ్యాస అనకుండా పరాశరీయ. ఆ పరాశర మహర్షుడి యొక్క కుమారుడు అంటే త్రికాలములతో జరిగేటువంటిది పూర్ణంగా తెలిసినటువంటి వాడు వచః. ఆయన వాక్కులు ఏవైతే ఉన్నాయో వచ సరోజం, సరోజం ఆ వాక్కులు అనేటువంటి సరస్సు నుండి పుట్టింది. కాబట్టి సరోవరం నుంచి పుట్టేటువంటిది కమలం. కాబట్టి ఆయన వాక్కులు అనేటువంటి సరోవరం నుంచి పారాశర్య వచః సరోజం అమలం. అది ఎప్పుడు వాడిపోయేటువంటిది కాదు, నిత్య నూతనంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు భారతం ఉంటుంది, భగవద్గీత ఉంటుంది. ఆ మాటకు వస్తే రామాయణం ఉంటుంది, భాగవతం ఉంటుంది, అన్నీ ఉంటాయి చంద్రభాగ తరంగాలతో సహా. ఎక్కడికి పో అవన్నీ. ఎందుకంటే అవి శాశ్వతమైనటువంటివి. ఆయన ఎప్పుడు 10 కాలాల పాటు నిలబడబెట్టేటువంటివి. గీతార్థగంధోత్కటం. కమలం ఎంత అందంగా ఉండినా అది సుగంధభరితంగా ఉండాలి. వాసన లేని పూలు పూజకు వనికిరావని. కాబట్టి సుగంధభరితంగా ఉండాలి. భగవంతుని ఆరాధించడానికి ఎట్లా ఉండాలి? సుగంధం ఉండాలి. కాబట్టి మహాభారతం అనేటువంటి ఈ కమలంలో సుగంధం ఏంటంటే గీతార్థగంధోత్కటం. భగవద్గీత ఏదైతే ఉందో ఈ గీతార్థమే అందులో ఉండేటువంటి సుగంధ పరిమళం, సుగంధం. నానాఖ్యనక కేసరం హరికథ సంబోధన బోధితం. ఇంకా దాని లోపల పోయి చూస్తే ఆ పూల రేకులు ఎట్లాగైతే ఉంటాయంటే నానా ఆఖ్యానక అంటే అనేకమైనటువంటి కథలు, స్టోరీస్, నంబర్ ఆఫ్ స్టోరీస్, ఇన్యూమరబుల్ స్టోరీస్ ఇన్ స్టోరీస్, స్టోరీస్ ఇన్ స్టోరీస్, కథల్లో కథలు, కథల్లో కథలు ఎన్ని ఉంటాయో మహాభారతంలో. 1,00,000 శ్లోకాలతో నిండినటువంటి గ్రంథం. అట్లా నానాఖ్యానక కేసరం హరికథా సంబోధన బోధితం. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలన్నింటి కూడాను అందులో ప్రదర్శింపబడి ఉంటాయి. దీన్ని ఇటువంటిది గనక ఈ పీయూషాన్ని, ఈ అమృతాన్ని లోకే ప్రపంచంలో సజ్జన షట్పదై సత్పురుషులు, సజ్జన సత్పురుషులు అనేటువంటి షట్పదై అంటే 9 చేత, చేత తృతీయ సత్పురుషులు అనేటువంటి 9 చేత ఇది నిరంతరం కూడాను అహరహ అంటే ప్రతిరోజు అనుదినం కూడాను పేపీయమానముదా ఆనందంగా ఆస్వాదించబడుతూ ఉంటుంది వీళ్ళ చేత. ముదా అంటే సంతోషంగా. షట్పదై అంటే షట్పది అనే దానికి ఎందుకు పేరు వచ్చిందంటే 6 కాళ్ళతో నడుస్తూ ఉంటుంది కనుక 9కి 6 కాళ్ళు, అందుకని షట్పది. షట్పది స్తోత్రం ఆచార్యుల వారు మనం చెప్పాము ఇంతకుముందు ఇక్కడ షట్పది స్తోత్రం అనే గ్రంథం. ఎందుకంటే 6 శ్లోకాలు కాబట్టి షట్పది అంటే 6 కాళ్ళు ఉండడం. ఇక్కడ లోకే సజ్జన షట్పదై సత్పురుషులు ఈ యొక్క పీయూషాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీళ్ళని షట్పదులు అంటున్నారు. ఎందుకు షట్పదులు అనాల్సి వచ్చిందంటే 9 లాంటి వాళ్ళు. 9 ఎట్లాగైతే కమలంలో ఉండేటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తుందో ఆ విధంగా వీళ్ళు షట్పదుల్లాగా ఆస్వాదిస్తారని. కాబట్టి సజ్జన సత్పురుషులు ఎవరైతే ఉండారో సజ్జనులు, సత్పురుషులు, వీళ్ళకి 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు, దీంతో ఆస్వాదించేది. ఇవే షట్పది. అంటే దానికి 5 కాళ్ళు, వీళ్ళకి 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఈ వీటి చేత పేపీయమానం ముదా అహరహ. అహరహ ప్రతిదినం కూడాను ముదా చాలా ఆనందంతో దీన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేనేంటండి ఇంత గొప్పది నిజమే, భారతం ఇట్లాంటిది. ఇప్పుడు ఏంటి మీరు చెప్పబోయేది? భూయాత్ 4వ లైన్. భూయాత్ అగుగాక ఏంటి?
భారత పంకజం. ఈ భారతం అనేటువంటి సరోజం అంటే పద్మం, కమలం, భారత కమలం కలిమల ప్రధ్వంసి. ఈ కలియుగంలో ఉండేటువంటి దోషాలనంతా కూడా పోగొట్టి ప్రధ్వంసి వీటిని విధ్వంసం చేసి నహ మాకు శ్రేయసే భూయాత్. శ్రేయసే లాస్ట్ చివరి పదం, భూయాత్ 4వ చరణంలో ఫస్ట్ పదం శ్రేయసే భూయాత్, మాకు శ్రేయస్సును అనుగ్రహించుగాక. కాబట్టి ఈ మహాభారత కమలం ఏదైతే ఉందో ఇది కలిదోషాలన్నిటి కూడా పోగొట్టి అంత శక్తి దానికి ఉంది. నహ మాకు భారత కమలం పంకజం. పంకజం అంటే కమలం, బురద నుండి పుట్టేది పంకజం, సరస్సు నుంచి పుట్టేది సరోజం. నహ శ్రేయసే భూయాత్, మాకు శ్రేయస్సును కలిగించుగాక, మోక్షాన్ని ప్రసాదించుగాక. అంటే అందులో ప్రబోధించబడినటువంటి విషయాలన్నీ కనుక మనం ఆచరించినట్లయితే మనకు మోక్షప్రాప్తి జరుగుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకీ ఇదంతా ఎప్పుడు మనకు సాధ్యమంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే, భగవంతుని యొక్క కృప ప్రధానంగా మనకు కావాలి. అది కూడా లాస్ట్లో చెప్పేశాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అద్భుతమైన శ్లోకం. యత్కృప, సెకండ్ లైన్, ఎవరి యొక్క కృపచేత, యత్కృప ఏ కృపచేత, ఏ దయచేత, మూకం కరోతి వాచాలం, మూకం వాచాలం కరోతి అంటే మూగవాడు భాషణశీలుడవుతాడు, చక్కగా మాట్లాడతాడు. యత్కృప అంటే మూగవాడు మాట్లాడలేడు, కానీ ఎవరి కృపచేత వాచాలం, మూకం వాచాలం కరోతి, అది మూకం కరోతి వాచాలం, మూకం మూగవాడు, వాచాలం కరోతి చక్కగా మాట్లాడేవాడు అవుతూ ఉన్నాడు. పంగుం లంఘయతే గిరిం, పంగుం కుంటివాడు, గిరిం ఒక పర్వతాన్ని, లంఘయతే లంఘ్యతే, లంఘయతే లంఘ్యతే కనుక పంగుం గిరిం లంఘ్యతే అంటే కొండను ఎక్కేస్తూ ఉన్నాడు కుంటివాడు. అసలు కాళ్ళే లేవు వాడికి, వాడు కొండను ఎక్కడం ఎట్లా ఉంటుంది చూడండి. అది సాధ్యం. ఎప్పుడు సాధ్యం? యత్కృప, పరమేశ్వరుని యొక్క, భగవంతుని యొక్క కృప గనక ఉంటే, దయ గనక ఉంటే ఇవన్నీ సాధ్యమే. కాబట్టి మూగవాడు మాట్లాడతాడు, కుంటివాడు కొండలెక్కుతాడు. అటువంటి తమహం, యత్కృప అయిపోయింది కదా, తం అట్టి, అట్టి పరమానంద మాధవం, పరమానంద స్వరూపుడైనటువంటి మాధవుణ్ణి అహం వందే, నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇది మళ్ళీ కృష్ణుడిదే, కాకపోతే ఆయన యొక్క వైభవాన్ని స్తుతించడం, ఆయన యొక్క మహిమ. ఏమిటా మహిమ? ఆయన యొక్క దయే, కరుణ. ఆ కరుణని మనం ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి ప్లీజ్ అంటే దయ అనేటువంటిది కొద్దిగా అర్థం చేసుకోండి. దయని దేన్ని అంటామంటే, కారణం తెలియకుండా మనకు శుభం కలుగుతుంది, అక్కడ దయ శబ్దం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావంటే, ఎట్లా బయటపడ్డానంటే కారణం ఉండదు. ఇది నాకు లభ్యమైంది, నువ్వు నడుస్తూ నడుస్తూ ఉన్నావు, అక్కడ విలువైనటువంటి ఒక మణి దొరికింది నీకు, అది నీ కోట్లు చేస్తూ ఉంది. ఇది ఎట్లా, ఎందుకు వచ్చింది నాకు, నాకే ఎందుకు జరిగింది? కాసెస్ ఆర్ నాట్ నోన్. కాబట్టి దీనికి కారణాలు ఏంటో నీకు తెలియదు. కారణం లేకపోయినా, కారణం లేకుండా కార్యం ఉండదు. కాబట్టి ఆ కారణం ఏదై ఉంటుంది అని ఆలోచిస్తే అది దయ, యత్కృప, భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క దయ ఉండడం వలనే ఇవన్నీ సాధనం మనకు సాధ్యం అవుతాయి. అటువంటి భగవంతుడు పరమానంద మాధవం, ఆనంద స్వరూపుడైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమ ఆనంద, ఉత్కృష్టమైనటువంటి ఆనందం, అంతకు మించినటువంటి ఆనందం లేనే లేదు. అటువంటి మాధవం మౌనాత్ ధ్యానాత్ యోగాశ్చ విద్ధి భారత మాధవం. ఇది వ్యాసవచనాత్, మహాభారతంలో ఉంది అట్లా. మాధవ శబ్దానికి అర్థం ఏంటంటే మౌనాత్, మౌనం ద్వారా, ధ్యానాత్ ధ్యానము ద్వారా, యోగాశ్చ యోగాత్ చ మరియు యోగము ద్వారా, మౌనాత్ ధ్యానాత్ యోగాశ్చ విద్ధి భారత మాధవం.
కాబట్టి దీని ద్వారా పొందబడేటువంటి వాడు. కాబట్టి భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇవెందుకంటే అలౌకిక కర్మలు ఇవన్నీ. ఇప్పుడు ధ్యానం నువ్వు చేశావు, ధ్యానం అలౌకిక కర్మ, దాని యొక్క ఫలం దయ. దయ అంతే, క్లియర్. యత్కృప అది దయ. కాబట్టి మాధవం అంటే మాయాహ అంటే శ్రియాహ, లక్ష్మీదేవి మా శబ్దం. మాయాహ అంటే శ్రియాహ, శ్రీ లక్ష్మీదేవి అని అర్థం. ధవహ అంటే పతి, ధవహ అంటే పతి భర్త. కాబట్టి మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం. మాధవ అంటే లక్ష్మీపతి. ఆయన యొక్క కృప కనుక ఉంటే ఇవన్నీ కూడాను సాధ్యమవుతాయి. భగవంతుని ఇప్పుడు ఎప్పుడైతే మనం అలౌకిక కర్మలు, పూజ, జపము, సంకీర్తనము, ధ్యానము ఇవన్నీ భగవంతుని కోసం చేశామో అవన్నీ కర్మలే గనక కర్మ ఎప్పుడైతే ఆచరింపబడిందో దాని ఫలం వచ్చి తీరుతుంది. కాకపోతే మనమే దాన్ని గుర్తుపట్టలేము. అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో పరమ పవిత్రంగా చేస్తే ఆ దయ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ కర్మ అట్లాంటిది కనుక, అలౌకిక కర్మ కనుక దయ తప్పకుండా వస్తుంది. కానీ మనం గుర్తించడంలోనే మన అనుభవం ప్రధానంగా కావాల్సి వస్తుంది. అయ్యా, నేను ఒక అరణ్యంలో చిక్కుకుపోయాను, మార్గమధ్యంలో ఎటు పోవాలో నాకు దారి తెలియడం లేదు. యత్కృప, కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే నేను దీని నుంచి బయటపడను, కానీ లేకపోతే బయటపడలేను అనుకొని నేను వెంటనే భగవంతుని గురించి ప్రార్థన చేశాను అంటాడు ఒక అతను. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, అప్పుడు ఏం జరిగింది అన్నాడు. బయటపడ్డాను అన్నాడు. ఎట్లా బయటపడ్డావు? తమాషా చూడండి. అంటే భగవంతుడు వచ్చాడా? భగవంతుడిని ఆదుకున్నాడా? ఇతను అంటాడు, ఆదుకునేవాడే భగవంతుడు, ఎందుకంటే నేను ప్రార్థించాను కనుక. ఈ లోపల ఒక అతను దారిలో పోతా ఉన్నాడు. అట్లా అతను నా దగ్గరికి వచ్చి, ఏమిటండి ఒంటరిగా ఉన్నాడు అన్నాడు. ఏమంటే నేను ఈ విధంగా దుండిగలకు పోవాలన్నాను. వరే, ఈ అరణ్యంలో చిక్కుపోయిన రెండు పోదాం రండి నేను తీసుకొని వచ్చాడు. ఒకవేళ ఈయన కనుక రాకుండా ఉంటే ఆయన వచ్చేవాడు అంటాడు. కానీ ఆయన అనుగ్రహంతోనే ఈయన వచ్చాడని గుర్తించడానికి మనిషికి సంస్కారం కావాలి. ఇప్పుడు పరమేశ్వరు ఈ లోపల ఎవరో వచ్చాడంటాడు, కానీ ఆయన కృపే ఈ రూపంలో వచ్చింది. చాలా సున్నితం. భగవంతుని యొక్క దయని గుర్తించడం చాలా సున్నితమైన విషయం. కాబట్టి ఆ దయే నన్ను ఈ రూపంలో ఇతడు వచ్చాడు, భగవంతుని యొక్క ఆశ అనుకున్నప్పుడు హృదయం ఎంత తేలికబడిపోతుందో చూడండి. అందుకనే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఒక వ్యక్తి వెళ్ళి నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. గట్టు మీద ఇంకో వ్యక్తి నిలబడుకో ఉన్నాడు. అతను తిరిగి వచ్చేంతవరకు ఇతను ఇక్కడే ఉన్నాడు. అతను తిరిగి వచ్చాడు. అప్పుడు ఇతను కోపంగా అంటాడు, ఏమయ్యా, నువ్వు ఎంత భక్తులు అయితే సరే, చూడు, నువ్వు భక్తులైనంత మాత్రాన అందరూ భక్తులైన ఈ ప్రపంచంలో ఎన్ని చోట్ల దొంగతనాలు జరగడం లేదు. అందువల్ల అందరూ అట్లుంటారటయ్యా, నువ్వు ఇక్కడ పడేసిపోయినావే అని. పాప అతనేం మాట్లాడలేదు. కాబట్టి నీ బట్టలు ఇక్కడే పెట్టేశావు, నీ వస్తువులు ఇక్కడే పెట్టావు, అన్నీ ఇక్కడే పెట్టావు. ఏదో నువ్వు భక్తులు అని చెప్పేసి నేను పోతా చూసి నువ్వు వచ్చేంతవరకు ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఇతను అంటాడు, మరి ఎవరు చూస్తారని ఎంత ధైర్యంతో పెట్టావు ఇక్కడంటే, అయ్యా, నా వస్తువులకి నిన్ను కాపలాదారిగా పెడతాడే వాడి చేతిలో పెట్టే. నా వస్తువులే, వీటికి నిన్ను ఎవడైతే కాపలాగాయమని నిన్ను ఉంచుతాడో వాడి చేతిలో పెట్టాను నేను, ఇక్కడ కాదు నేను పెట్టింది. ఇది అవగాహన. అది అవగాహన కాదు, ఇంతకుముందుది అవగాహన కాదు, ఇది అవగాహన. అంటే భగవంతుని మీద కృప, ఆ భగవంతుని యొక్క దయ మీద ఎలా ఉండాలంటే, ఇక సందేహానికి, రెండవ సందేహానికి అవకాశం లేకుండా ఉంటే, యత్ కృప, ఆ కృపచేత మూకం కరోతి వాచాలం, మూకం వాచాలం కరోతి, పంగుం లంఘయతే గిరిం, పంగుం గిరిం లంఘ్యతే, దాన్ని ఎక్కిపోగలడు. ఇది మనకు మీకు చంద్రబాబు తరంగాల్లో కూడా నేను రాశాను. కూర్మదాసు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పుట్టుకతోనే కరచరణ విహీనుడుగా పుట్టాడు. అంటే చేతులు లేవు, కాళ్ళు లేవు, కేవలం మొండెం వరకే ఉంటుంది, తల మొండెం మాత్రమే ఉంటుంది. ఒకసారి ఒక హరిదాస్ చెబుతూ ఉంటే పాండురంగని యొక్క దివ్య వైభవాన్ని అంతా కూడా విని అప్పుడు అనుకుంటాడు, పండరీపురం వెళ్ళి స్వామిని దర్శించాలనుకుంటాడు. ఎట్లా పోగలడు? ఎవరైనా తీసుకుపోవాలి. ఇది అయిన తర్వాత మరుసటి రోజు పండరీపురం పోయేటువంటి భక్తులు ఏకాదశికి బ్రహ్మోత్సవాలు చూడడానికి పోయేటువంటి వాళ్ళు కనపడతారు. కనపడినప్పుడు వాళ్ళ దగ్గరికి దోక్కుంటూ వెళ్ళి ప్రార్థిస్తాడు, అయ్యా, నేను కూడా పాండురంగాన్ని చూడాలని ఉంది, నన్ను తీసుకెళ్తారా మీరు అని అడిగితే, అయ్యా, నిన్నెట్లా తీసుకెళ్తాము, నిన్ను మోసుకుంటూ పోవాలి, మా భారాలే మాకు ఉన్నాయి, మా వల్ల కాదని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు పోతున్నా వాళ్ళని అడిగితే ఎవరు కాదంటారు.
అప్పుడు ఒక దశలో అనుకుంటాడు, నేనే ప్రయత్నం చేస్తాను, భగవంతుని యొక్క కృపచేత వెళ్తాను అని ఆయనే ఎట్లదో అంటే బల్లిలాగా పాములాగా ప్రాకుతూ 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 పోతూ ఉంటే ఒక చోటకు వచ్చేటప్పటికి కొంత దూరం 4 నెలల ప్రయాణం చేశాడు. లహుళ అనేటువంటి అయినా పైథాన్ అనేటువంటి ఊరిలో ఉండేవాడు ఎవరు, ఈ కుర్మదాసు. ఆ లహుళ అనేటువంటి గ్రామానికి వచ్చిన తరువాత అప్పటికే శరీరం అంతా శైథిల్యాన్ని పొందింది, పగిలిపోయింది శరీరం అంతా. ఎందుకంటే శరీరంతోనే ప్రాకుతున్నాడు కదా పాపం. ఇంకా అక్కడికి పోలేక అక్కడ ఏం చేయాలనో అర్థం కాదు. అప్పుడు అంటాడు పరమేశ్వరుని చూసి, హే పాండురంగా, నేను నిన్ను దర్శించదే నేను ఉండలేను, ఇంక ఏమన్నా అయిపోయిన ఈ దేహము నీ దగ్గరికే వస్తున్నా, నిన్ను చూడాలి చూడాలి అంటూ ఏడుస్తూ అట్లా అంటాడు. పడతాడు కింద. పడితే పాదాలు ఉన్నాయి అక్కడ. ఎవరి పాదాలంటే పాండురంగడు పాదాలు ఉన్నాయి. అలా చూచాడు, తలెత్తి చూస్తే ఇట్లున్నాడు. ప్రమాణం భవాబ్దేహి ఇదం మమకానాం నితంబం కరాభ్యాం ధృతో ఏన తస్మాత్. ఇదిగో నేనున్నాను ఇక్కడ, సిద్ధంగా ఉన్నాను, నా భక్తుని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. అకుంఠితమైనటువంటి భక్తితో కూర్మదాస్ కదులుతూ ఉన్నాడు. పంగుం లంఘయతే గిరిం. నోనో పంగుం, ఈ కుంటివాడు కాదు ఇతను, కర్రచరణ విహీనుడు, అంటే చేతులు లేవు కాళ్ళు లేవు అని చెప్తే ఆ దర్శనమైంది. దర్శనమైన మరుక్షణంలోనే కాళ్ళు చేతులు సంపూర్ణంగా ఆయనకి సశరీరం అంటే సౌష్ఠవం, శరీర సౌష్ఠవంతో ఎక్కడున్నాడంటే పండరీపురంలో పాండురంగని యొక్క గర్భగుడి దగ్గర ఉన్నాడు. ఇంకేం లేదు, గర్భగుడి దగ్గర. ఇది భగవంతుని యొక్క కృప. కాబట్టి మనం ఊహించలేం. యత్కృప, భగవంతుని యొక్క కృప ఎట్లాగైతే ఉంటుందంటే ఇదిగో ఈ కూర్మదాసు యొక్క వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. అట్లాగే మూకం కరోతి వాచాలం, దాంట్లోనే ఇంకొకటి ఉంది. జ్ఞానదేవుల వారు పోతూ ఉంటే అంతా అందరూ సమానం అని చెప్పినప్పుడు, అయ్యా అందరూ సమానం అంటున్నావు కదా ఓ జ్ఞానదేవు, పండితులు అంటారు ఈర్షతో, మరి నీ పేరు జ్ఞానదేవు కదా, ఇదిగో ఆ దున్నపోతు పేరు కూడా జ్ఞానదేవే, నువ్వు వేదాన్ని పలుకుతావు కదా, ఆ దున్నపోతు చేత పలికిస్తావా అన్నాడు. మీకు సందేహమా అన్నాడు. జ్ఞానదేవు మీకు సందేహమా అని నేరుగా వెళ్ళి ఆయన చేయి పెట్టాడు. బ్రహ్మవిదాప్నోతి పరం. ఎవరు మనం కాదు, దున్నపోతు. వేదం చెబుతూ ఉంది, సామవేదం చెబుతుంది, ముఖ్యంగా సామవేదం. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన చేయి తీశాడు, కరెంట్ ఆఫ్ అయినట్టు ఆగింది, అంతే, మళ్ళీ లేదు. ఎందుకనంటే భక్తుల యొక్క కృప ఉంటేనే ఇంత జరిగేటప్పుడు భగవంతుని యొక్క కృప ఉంటే ఎంత జరగదు. యత్కృప, ఏ భగవంతుని యొక్క అనుగ్రహంతో అయితే మూకం కరోతి వాచాలం పంకుం లంఘయతే గిరిం, యత్కృప తం, అటువంటి పరమేశ్వరుని అహం వందే పరమానంద మాధవం, అటువంటి పరమేశ్వరుడిని నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇది ఇంకా చివరగా మనం సాధారణంగా ప్రార్థన చేసేటువంటి శ్లోకాల్లో ఒకటి, యం బ్రహ్మా. నాయన ఆ బ్రహ్మకి దీర్ఘం ఉండాలి ఎప్పుడు. బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మంల బ్రహ్మవిదాప్నోతి పరం, ఆ బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అనే దీర్ఘం కనుక ఇచ్చారంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం, త్రిమూర్తుల్లో ఒకడని అర్థం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. యం, ఎవరినైతే బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రదేవుడు, మరుతః
అంటే వాయుదేవుడు, మరుత అంటే వాయుదేవుడు. కాబట్టి ఎవరినైతే బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, వాయువు ఇటువంటి వాళ్ళు దివ్యై స్తవై దివ్యమైనటువంటి స్తోత్రముల చేత స్తుతిస్తూ ఉన్నారు. అది అన్వయం. బ్రహ్మావరుణ ఇంద్ర రుద్ర మరుత దివ్యై స్తవై స్తున్వంతి. కాబట్టి వీళ్ళందరూ కూడాను అంటే దేవతలు ప్రధానంగా ఏ మహానుభావుడినైతే దివ్యమైనటువంటి స్తుతుల చేత కీర్తిస్తూ ఉన్నారో వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సామగాహ. కాబట్టి సామగాన అంటే సామవేద గాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరూ కూడాను అంగ, పద, క్రమ ఇవన్నీ కూడాను మనకు గ్రామర్లో వస్తాయి. ఇవన్నీ ఉపనిషత్తులతో కూడి నిరంతరం అంటే సాహితీవేత్తలు వీళ్ళంతా శాస్త్రజ్ఞులు, పండితులు. అంటే మొదట చెప్పింది దేవతలు బ్రహ్మ, వరుణేంద్ర, రుద్రమ. తర్వాత చెప్పేది సామగాహ. కాబట్టి పండితులు ఎవరైతే ఉండారో, సామగాన కోవిదులు ఎవరైతే ఉండారో వీళ్ళంతా కూడాను ఎవరినైతే గాయంతి ఎవరి యొక్క వైభవాన్ని గానం చేస్తూ ఉండారో ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యోగిన. ఎవరినైతే యోగులు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి. కాబట్టి వాళ్ళ ధ్యానములో, నిర్వికల్ప ధ్యానములో ఏ స్వరూపాన్ని అయితే వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారో ఎవరి యోగులు. కాబట్టి మొదటి చరణంలో దేవతలు, రెండవ చరణంలో పండితులు, మూడవ చరణంలో యోగులు, ధ్యాన యోగులు. యస్య అంతం ఎవరి యొక్క గమ్యాన్ని, ఎవరి యొక్క స్వరూపాన్ని. సురగణ. కాబట్టి దేవతలు, సురులు, అసురులు, గణాహ వీళ్ళ యొక్క సమూహము విదుహు తెలుసుకోలేకపోతా ఉందో ప్రయత్నించి కూడాను. తస్మై దేవాయ అటువంటి దేవునకు తస్మై నమః అటువంటి వాడికి నమస్కారము అంటూ, అంటే ఏ రూపం లేకుండా ఈ సమస్తమైనటువంటి జగత్తుగా అధిష్టాన రూపంలో ఉండేటువంటి పరబ్రహ్మమును కూడా ధ్యానించడం ఈ చివరిది. అంటే అయ్యా నిన్ను గురించి వేదమే చెప్పలేకపోయింది. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నది తైత్తిరీయం. కాబట్టి ఎవరిని గురించి అయితే వాక్కు చెప్పలేకపోతూ ఉందో, మనసు ఆలోచించలేకపోతుందో అది నీ యొక్క స్వరూపం గనక మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి, దాన్నే బ్రహ్మమని తెలుసుకోమంటున్నారు గనక అటువంటి నీ స్వరూపం మాకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదని తెలుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎందుకని పరమేశ్వరుడు అంతగా లభ్యం కాకుండా పోవడానికి కారణం ఏమిటంటే ఎవరిని నువ్వు పొందాలనుకునేది. సామగాన గాయకులు ఎవరైతే ఉండారో, సామవేద గాయకులు, వాళ్ళు గానం చేసేది ఎవరి కోసం? బ్రహ్మం కోసం. అవునా? దేవతలు గానం చేసేది ఎవరి కోసం? బ్రహ్మం కోసం. పండితులు గానం చేసేది ఎవరి కోసం? బ్రహ్మం కోసం. ధ్యాన యోగులు నిరంతరం ధ్యానం చేసేది ఎవరి కోసం? బ్రహ్మం. అసలు బ్రహ్మం ఎవరు? ఆ బ్రహ్మం కోసం మేము చేస్తానంటే బ్రహ్మం సాధ్యం. నువ్వు చేసేది సాధన, నువ్వు సాధకుడివి. కాబట్టి ఈ బ్రహ్మాదులు కానీ, సామవేద గాయకులు కానీ, ధ్యాన యోగులు కానీ పరమేశ్వరుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే వీళ్ళకన్నా అన్యంగా ఉండాడు ఆయన అనేటువంటి భావన వీళ్ళల్లో ఉండడం చేత. అది సాధ్య విషయం కాదు, సిద్ధ విషయం. కాబట్టి బ్రహ్మమును పొందాలనుకునేవాడు ఎవడంటే వాడు బ్రహ్మమే. అందువల్ల డిఫికల్ట్ అవుతా ఉంది. తనకన్నా అన్యంగా ఉండేదైతే తెలుసుకోగలడు, తన స్వరూపమే. కాబట్టి ఇదంతా అయిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పరమేశ్వరునైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అతను ఎవరో కాదు, అయం ఆత్మ బ్రహ్మ. అది దీనికి ఒక తమాషాగా ఒక శ్లోకం ఉంది. హే భగవాన్, తవ తత్వం న జానామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. ఇది ఒక తమాషా ఏంటంటే, అయ్యా నిన్ను గురించి వీళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారట. వీళ్ళందరూ తెలుసుకోకపోతే నేనేం తెలుసుకుంటాను? వీడు చూడు తమాషా ఎట్లుందో. తవ తత్వం, నీ స్వరూపం ఎలాంటిదో, న జానామి అహం న జానామి, నాకు తెలియదు.
నీ యొక్క స్వరూపం ఏమిటో నాకు తెలియదు. ఇది కీదృశోసి మహేశ్వర, కీదృశ అసి, ఏ విధంగా నువ్వు ఉన్నావో, నీ స్వరూపం ఏ విధంగా ఉన్నావో అది నాకు తెలియదు. తవ తత్వం న జానామి, అహం న జానామి. మరి ఇంకేంటయ్యా, తెలియదు గనక ఒక పని చేశా. యాదృశోసి మహాదేవా, హే మహాదేవా, యాదృశోసి, నువ్వు ఏ విధంగా ఉంటావో, నీ స్వరూపం ఏదో, తాదృశాయ, ఆ స్వరూపానికి నమో నమః. ఇది ఎట్లుంది ఇది? కాబట్టి నీ స్వరూపాన్ని ఇదమిదంగా నేను తెలుసుకోలేను. నువ్వు ఎలా ఉంటే నా నమస్కారం అక్కడికి పోయి చేరాలి అని ఇది ఒక షార్ట్ కట్ వే. అంటే వేదాంతంలో మనం యాక్సెప్ట్ చేయమనుకోండి దీన్ని, ఎందుకంటే ఇతనికి క్లారిటీ లేదని అర్థమవుతూ ఉంటుంది. మనం అంటే శంకరుల వారి అనుయాయులంగా మనం చూస్తే ఈ శ్లోకాన్ని ఇతనికి కొద్దిగా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ లేదు, కాబట్టి పరమేశ్వర స్వరూపం అంటే ఏంటో తెలియదు, కాబట్టి ఇతను మళ్ళీ బ్రహ్మసూత్రాలు వినాలా, మళ్ళీ ఉపనిషత్తులు వినాలా, ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయాలంటాం మనం. కానీ వినడానికి బాగుంది. తవ తత్వం అహం న జానామి, కీదృశోసి మహేశ్వర, హే మహేశ్వర, నీ స్వరూపం ఎలాంటిదో నాకు తెలీదు. యాదృశోసి మహాదేవ, తాదృశాయ నమో నమః. నువ్వు ఎలాగైనా ఉండు, నీ స్వరూపం ఏమిటో మాకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా, నాకెందుకు తెలియదయ్యా. దానికి నేను నమస్కారం పెట్టేది. ఇది ట్రిక్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.